పాత్రికా మిత్రులకు హృదయపూర్వక నమస్సులు. పెద్దలారా, ఆత్మీయులారా, మీతో ఒక వాస్తవాన్ని పంచుకుందామని, వాస్తవాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఒక సంకల్పంతో కూర్చోవడం జరిగింది. నిన్న మీరు చూసుంటారు, మా పైన పోక్సో కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, ఐటీ యాక్ట్ పెట్టారు, 11 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. చాలా మందికి అనిపిస్తోంది, ఇన్ని సెక్షన్లతో కేసు నమోదు చేసేంత ఏం జరిగింది, ఎందుకు చెవిరెడ్డి పైన ఇతరుల పైన ఇన్ని సెక్షన్లు పెట్టారు అని ఒక ఆలోచన రేకెత్తించారు. అక్కడి వరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈరోజు ఇంగ్లీష్ పేపర్ చూసినా, హిందీ పేపర్ చూసినా, టైమ్స్ ఆఫ్ ఇండియా చూసినా, ఛానల్లో చూసినా చెవిరెడ్డిపై పోక్సో కేసు, చెవిరెడ్డిపై పోక్సో కేసు. అరే ఏంది ఇది, ఎందుకు పోక్సో కేసు పెట్టారు, ఏం చేశారని ఒక ఆలోచన, ఒక బురద జల్లి కడుక్కోమని చెప్పేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు నిజంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టారని తెలియజేస్తున్నా. కానీ వాస్తవాన్ని అయితే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది. ఆ రోజు జరిగినటువంటి సంఘటన మీకు ఒక్కటే మీ ద్వారా తెలియజేస్తా ప్రజలకు కూడా. ఆ రోజు సాయంత్రం 6:30 కాడ అనుకుంటా, 7 గంటల కాడ, ఐ థింక్ 7 o'clock కాడ, 6:30-7 మధ్యలో వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారు. ఇట్లా నా బిడ్డకి ఇలా జరిగింది, నా బిడ్డ ఇలా ఎల్లమంది ఆసుపత్రిలో ఉంది అని తను చెప్పినప్పుడు ఎక్కడో 80 కిలోమీటర్లు ఉన్న ప్రాంతానికి, తలకోన దగ్గరది ఉన్న ప్రాంతానికి హుటాహుటిన 7 గంటలకంత 7:15 బయలుదేరి అడావుడిగా వెళ్లితే ఆ బిడ్డకు వైద్యం ఇవ్వాల్సిన రూమ్లో డాక్టర్లను బయట పెట్టి పోలీస్ సిబ్బంది విచారిస్తున్నారు. నేను ఆ రోజు అడిగా, డాక్టర్లు నర్సులు ఉండాల్సిన దగ్గర మీరెందుకున్నారు, ఆ బిడ్డకు అందించాల్సిన వైద్యం కదా, ఏం చేస్తున్నారు మీరని గట్టిగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ నర్సులు కూడా రావడం జరిగింది, అందరం కూడా బయటకు వచ్చేయడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదరు చాలా కోపంగా ఉన్నాడు. అది ఎవరికైనా, మీకైనా నాకైనా ఉండే కోపమే. తన బిడ్డ పైన ఒకటి సంఘటన జరిగినప్పుడు ప్రతి తండ్రి కూడా ఆవేశం తట్టుకోలేడు. ఆ తట్టుకోకుండా బయటకు వచ్చిన తర్వాత తన మాట్లాడిన మాటలు కూడా ఒకసారి మీరు వినండి. ఇట్స్ బిడ్డ మీరందరూ వినాలి కూడా, ప్రజలకు కూడా తెలియాలి. ఇంటికి రావాల్సింది దాకా నేను మళ్ళీ వాపస్ వచ్చి బయటకు చూస్తే బయటకు పాప అప్పుడు టైం అయిపోయింది. అందుకని మళ్ళీ నేను ఇంటికి పోతా ఉంటా. ఇంటికి పోయేటప్పుడు ఇంటికి పోయినా పాప లేదు, ఇంటికి వెళ్ళింది కానీ మళ్ళీ ఇంటికి బయటకు చూసి ఆడ పాప మళ్ళీ ఇంటికానికి వచ్చేటప్పుడు ఇంటికానికి వచ్చి తరగకుండా వచ్చిన ఆ పాప వచ్చే దాని నుంచి తరగకుండా వస్తే ఆ పాప అక్కడ పడేసారు. పాపని చెట్లలో పడేసింటే నేను ఆ దారిని వస్తా అంటే ఆ పాప సౌండ్ పడింది, మూలతా ఉంది, చిన్న సౌండ్. అప్పుడు పోయి నేను ఎత్తుకొచ్చిన ఆ పాపను ఎత్తుకొని హాస్పిటల్కి వచ్చి మళ్ళీ అన్న ఫోన్ చేసి ఇంటికి వచ్చిన హాస్పిటల్కి బండిలో తీసుకొని వచ్చిన. అసలు ఎవరనేది తెలియలేదు సార్. పిల్లల పాప కూడా గుర్తుపట్టలేదు. ముతికి గుడలు కట్టుకున్నాడు. మళ్ళీ బయటలో వచ్చినారు. పాపను పట్టుకుని మాత్రం గుర్తుంది అంటే ఆ పాపకి ఏదో తాకినారు, మళ్ళీ ఏం గుర్తులేదు. అక్కడ బారేసిపోయినాక మళ్ళీ మెలకు వచ్చినాక వచ్చింది పాప, మళ్ళీ తెలిసింది అదే దాంట్లో బారేసినారు. ఎక్కడ పట్టుకున్నారో మళ్ళీ తీసుకురాండి బాగా పైన చెప్పింది ఈ పాప అని వేరే వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపించారండి వీళ్ళిద్దరు, ఇంకొక మనిషి. ఆ పాప చెప్పింది పాపను కింద పడేసి కొంచెం కొట్టుకొని చెప్పినారంట, అడిగినారంట వాళ్ళకి వీడియో కాల్ చేసి ఈ పాపనా నువ్వు చెప్పింది ఈ పాపనా అని అడిగినారంట. అది నా పేరు రమణ కొత్తమాది చూసి చెప్తాము, రిపోర్టింగ్ లేదు, మేము చెక్ చేసి చెప్తామని మీరే అడిగించుకొని పోవాలి. తెలియదు కావాలంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళిపోండి. కట్టు మీద తన్నారంట బాబు, కట్టు మీద తన్ని గట్టిగా కత్తి తీసుకొని కోసినారు, కట్టు మీద ఇలా కోసినారు. షాపు డబ్బులు కూడా ఉన్నాయి, కట్టు మీద తన్నారు. అప్పుడు ఆక్సిజన్ గవర్నమెంట్ ఏదో తాకినారు మొత్తానికి. మధ్య అసలు మధ్య లేదంట, మన 1 గంట దాకా
ఆ పాపకు మాకు స్పృహ రాలేదు తాగినాక ఏం తాగుతున్నారో తెలియదు. ఆ తాకన్నా ఉంటేనే ఆ పాప తగ్గింది కడుపు మీద. ఏదో మాత్ర వేసి నెలలో తాకున్నా, మాత్ర వేసి నెలలో అది దంచి మాత్ర దంచి నెల బాటిల్లో వేసి ఆ బాటిల్ తాకినాడు బలకంగా. ఆ బాటిల్ తాకన్నా ఉంటే కడుపు మీద తన్నా ఆ పాప కడుపు మీద తన్ని ఆ సూర్యకునికి కోసిన కట్టి తీసుకొని చంపేస్తాం. మనకి ఊరి మీద పెద్ద డౌట్ లేదు. ఈ పక్కన మేము 2 రాత్రులు కూడా లేవు. కాకపోతే గురి తీయాలి, అది కావాల్సింది. ఏం కావాలా రాయితో కూడా వాళ్ళు వైద్యం కానీ చేస్తున్నారు. వాళ్ళు పట్టుకొచ్చి వాళ్ళు పోలీస్ స్టేషన్ వేసి వాళ్ళు గురి తీస్తే సార్ అది కావాల్సింది. మీరు విన్నారు ఒక తండ్రి మాట్లాడిన మాటలు. నాకు బగిసానం అయినా పర్వాలేదు, బగిసానం అంటే మాకు చిత్తూరు భాష, బగిసానం అంటే పరువుపోయినా పర్వాలేదు, వానైతే ఉరి తీయాల్సిందే. నా బిడ్డని ఇలా కాలుతో తన్నాడు, ముందు దాపి పాపం. నిజంగా కూడా ఒక తండ్రి ఆవేదన మీరు విన్నారు. ఇది ఇలా జరిగింది. గట్టిగా మనం కూడా మాట్లాడడం జరిగింది అక్కడున్న అధికారులతో. ఆ బిడ్డకి మెరుగైన వైద్యం అందించాలి, ఇక్కడ పెట్టుకొని ఉంటే ఎట్లని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ బిడ్డని తిరుపతికి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకురావడం జరిగింది. తెల్లారు 1 గంటకు 1:30కు మెరుగైన వైద్యం అందించమని డాక్టర్లు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. 1:30కి డాక్టర్లు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి స్నానం చేసి నేను ఒంగోలుకి వెళ్ళిపోయినా. ఆ రోజు ఒంగోలులో నాకు పార్టీ మీటింగ్ ఉంది, అఫీషియల్ మీటింగ్ ఉంది. తెల్లారుతూ 9 గంటలకంతా 9:10కంతా ఒంగోలుకి వచ్చి ఒంగోలు మా మీటింగ్ సాయంత్రం ఒంగోలు ఉండిపోయినా. నేను ప్రస్తుతం మాట్లాడాలా, సోషల్ మీడియాలో మాట్లాడాలా, పబ్లిక్లో మాట్లాడాలా, ఆ బిడ్డ గురించి మాట్లాడాలా, ఆ సంఘటన గురించి మాట్లాడాలా. నా వాయిస్ ఎక్కడ లేదు, ఎవరైనా నా వాయిస్ చూపించమని చెప్పండి. ఆ సంఘటన గురించి కానీ ఆ బిడ్డ గురించి కానీ నేను మాట్లాడుంటే నా వాయిసే లేదు, నేను మాట్లాడలేదు. నేను తిరుపతిలో కూడా అమ్మాయిని అడ్మిట్ చేసి ఒంగోలుకి వచ్చేసిన. ఎందుకు పెట్టారు పోక్సో కేసు, ఎందుకు పెట్టారు అట్రాసిటీ కేసు, ఎందుకు పెట్టారు ఐటీ కేసు, ఎందుకు పెట్టారు 11 సెక్షన్లు. దీంట్లో తమాషాన అంశం ఇంకోటి ఏంటంటే, నాగార్జున రెడ్డి అని అక్కడ మండల పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్, తన బిడ్డని ఆసుపత్రికి తీసుకెళ్లతో తన రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు పోలీసులు. పోలీస్ జీబులో తీసుకెళ్లారు. పోలీసులు ఏం చెప్పారు, పీలేరు తీసుకెళ్తున్నామని చెప్పారు. రొంపుచర్లు అన్నారు, తిరుపతి తీసుకొచ్చారు. తన తండ్రి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే తండ్రి బిడ్డ ఎక్కడ అర్థం కాక టెన్షన్ పడుతుంటే నాగార్జున రెడ్డి అనే అతను తన కారులో ఎక్కించుకొని తను డ్రైవ్ చేసుకుంటూ తన తండ్రిని తీసుకొని పోలీస్ జీప్ వెనకాలనే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చేదానికి పీలేరుకి, రొంపుచర్లకి, తిరుపతికి తెల్లారు 1:30 దాకా డ్రైవ్ చేశాడు పాపం. చేసి తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చి తను వెళ్ళిపోయినాడు. తన పైన కూడా ఎవరైతే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చాడో ఆ తండ్రి చేత సంఘటన జరిగిన 22 రోజుల తర్వాత ఆ నాగార్జున రెడ్డి పైన కూడా తన తండ్రితో కేసు పెట్టించారు. ఎవడైనా మనిషి అనేవాడు, మానవత్వం ఉన్నవాడు, ఎవడైనా ఒక క్షణం ఆలోచిస్తాడు కదా. తన తండ్రిని తీసుకుని తన బిడ్డ దగ్గర చేర్చిందే తను రాత్రి 1:30 వరకు కనీసం ఒక 100 కిలోమీటర్ 120 కిలోమీటర్ డ్రైవ్ చేశాడు. పీలేరు, రొంపుచర్ల, తిరుపతి. తన పైన కేసు పెట్టారు, తన తండ్రి చేత పెట్టించారు. 22 రోజుల తర్వాత తన తండ్రి పిలిస్తే నేను వెళ్ళా, ఇట్లా జరిగిందంటే వెళ్ళా. తను జరిగిన సంఘటన తనే చెప్పాడు, ఏం జరిగిందో నాకు బైచానం అన్నా పర్వాలేదు, ఇలా నా బిడ్డకి చేస్తారు, వాళ్ళకి ఉరి తీయాల్సిందే అని. ఇది వాస్తవం అయితే 22 రోజుల తర్వాత ఈరోజు కేసు పెట్టారు. నేను అడుగుతున్నా, ఆ పాపను ఆసుపత్రిలో చేర్చినప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఇతరులు కానీ ఎవరి పేర్లు ఉన్నాయా? జరిగితే అమ్మాయి చెప్తుంది కదా, ఎవరో ఇది అన్నోన్ పర్సన్ చెప్పింది. ఆ తర్వాత ఆ అబ్బాయిని డిటెన్షన్ చేశారు, ఒక పిల్లోని పట్టుకొచ్చి జైలు పంపారు. ఆ డిటెన్షన్ రిపోర్ట్ ఎవరి పేరైనా రాశారా? అది లేదు. తర్వాత తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చాడు. తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్లో ఎవరి పేర్లు లేవు. తర్వాత ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టాడు మరుసటి రోజు. ఎస్పీ పెట్టే ప్రెస్ మీట్లోనే ఎవరి పేర్లు లేవు. 22 రోజుల తర్వాత సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు ఆ తండ్రిని గురువారం తీసుకెళ్లారంట. సంతకాలు పెట్టమంటే ఆ ఊర్లో చెప్తున్నారు మాకు, తప్పిది, నా బిడ్డను కాపాడడానికి వాళ్ళు వచ్చారు, వాళ్ళ మీద మేము కేసు వెళ్ళిపోయినాడు. శుక్రవారం పిలిపించారంట. ఆదివారం పిలిపించి ఏం పెట్టుకున్నారు, వైట్ పేపర్లో సంతకం పెట్టుకున్నారని తను గ్రామస్తులు అన్న మాట. అది కూడా ఏంటంటే 5 పేజీలు స్టేట్మెంట్ రికార్డ్ చేసి తీసుకొచ్చారంట. సరే టైప్
టైప్ చేసినటువంటి దాంట్లో ఏదేమైనా ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని రకాల కేసులు పెట్టినా, ఎన్ని రకాల తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనుకున్నా ప్రజలు దేవుడు గమనిస్తాడన్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్తున్నా. ఒకటి మటుకు నిజం, మాకు మనసా వాచా కర్మ నా బిడ్డకి న్యాయం జరగాలని ఆ రోజు కోరుకుంటున్నాం, ఈ రోజు కోరుకుంటున్నాం. 2 వ్యక్తులు ఉన్నారని పోలీస్ రిపోర్ట్లో రాశారు. ఇక్కడ పోలీస్ రిపోర్ట్లో ఉంది. 2 వ్యక్తుల, ఒక వ్యక్తిని జైల్లో పెట్టారు, ఇంకొక వ్యక్తి ఎక్కడ అని అడుగుతున్నా.